అంట. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. ఎస్ హుస్సేన్, సో కర్నూలు జిల్లా జరిగినటువంటి ఈ సంఘటనపైన అప్డేట్స్ ఏంటి? కరుణ్ కుమార్ అండ్ వసుంధరకు మధ్య గతంలో ప్రేమ వ్యవహారం కొనసాగింది, ఆ తర్వాత మధ్యలో విడిపోయారు. ఆ తర్వాత కరుణ్ కుమార్ వేరే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. సో ఇక్కడ ఆ కరుణ్ కుమార్ భార్యని ఎలాగైనా సరే ఈ రకంగా కొంత ఇబ్బంది పెట్టాలని ఆలోచన కలిగింది. బేసిక్గా ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళని టార్గెట్ చేస్తారు కదా, ప్రీడ టార్గెట్ చేయాల్సింది. అనవసరంగా ఈ అమ్మాయి ఏం చేసింది, అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? మనోజ్, ఇటీవల కాలంలో విడుదలైనటువంటి తెలుగు సినిమా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఓటీటీ సినిమా రాజు విత్ రాంబాయ్ అనేటువంటి సినిమా కథనం ఇక్కడ రిపీట్ అయినట్టు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే సినిమా ప్రభావం ప్రజల మీద పడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. బీచుపల్లి బోయే వసుంధర అనేటువంటి యువతి తన ప్రియుని డాక్టర్ ని కరణ్ కుమార్ ని లవ్ చేసింది. అయితే అనివార్య కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయింది. తను మరో యువతిని పెళ్లి చేసుకున్న తర్వాత కక్ష గట్టి తప్పనిసరిగా తనని ఎలాగైనా మట్టు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒక నలుగురితో కలిసి, అంటే పొంగే జ్యోతి, అదేవిధంగా పూమా యశ్వంత్, పూమా శృతి, అంటే ఈ ముగ్గురితో పాటు వసుంధర వీరంతా కలిసి పక్కా ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసి 9వ తేదీ, ఈ నెల జనవరి 9వ తేదీన మధ్యాహ్నం సుమారుగా 2:30 గంటల ఆ సమయంలో డాక్టర్ ఎస్ఎల్ఆర్ కరణ్ కుమార్ విశ్వభారతి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అతని భార్య డాక్టర్ కె శ్రావణి కేఎంసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న తన స్కూటీపై డిప్యూటీ అక్కడి నుంచి డ్యూటీ ముగించుకొని భోజనం కోసం గణేష్ నగర్ లో ఉన్న తన ఇంటికి బయలుదేరింది. అయితే వినాయక ఘాట్ ముందు వైపు ఉన్నటువంటి కేసీ కెనాల్ మురికి కాలువ కాస్త ముందుకు దాటగానే వెనుక నుంచి టీజీ 330984 అనేటువంటి నెంబర్ హోండా షైన్ మీద వెంబడిస్తూ వచ్చినటువంటి శ్రావణి స్కూటీని డాష్ కొట్టారు. దీంట్లో శ్రావణి కింద పడిపోయి గాయాలైన వెంటనే పక్కనే డాక్టర్ శ్రావణి లేచి చూసేసరికి అక్కడ నలుగురు ఉండి వారిలో ముగ్గురు ఆడవాళ్ళు, ఒకరు మగ వ్యక్తిగా ఉన్నట్టు గుర్తించారు. అందులో ఏపీ 39N 4243 నెంబర్ గారి స్కూటీ నడుపుతూ వ్యక్తి ఆడవ్యక్తి శ్రావణిని ఆటోలో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అట్లా నటిస్తూనే శ్రావణికు హెచ్ఐవి ఇంజెక్షన్ చేసినట్లు ప్రాథమిక విచారణ తెలింది. ఆ నేపథ్యంలోనే వెంటనే ఆమె గట్టిగా కేకలు వేయగా అక్కడి నుంచి వారంతా పరారైపోయారు. అయితే అనుమానం వచ్చినటువంటి శ్రావణి తన భర్తకు జరిగినటువంటి విషయాన్ని ఎస్ఎల్ఆర్ కరణ్ కుమార్ కి విషయం చెప్పింది. విషయం చెప్పగానే స్థానికంగా ఉన్నటువంటి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో 10వ తేదీ వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు ఆ శ్రావణి అనేటువంటి ఆ భార్యకి, కరుణ్ భార్యకి ఇంజెక్షన్ ఇస్తున్న క్రమంలో అది హెచ్ఐవి ఇంజెక్షన్ ఎలా పసిగట్టగలిగారు వాళ్ళు? అంటే తనకు ఇంజెక్షన్ ఇచ్చిన విషయం తెలుసు, వెంటనే అది ఆ రకమైన ఇంజెక్షన్ ఎలా అనుకున్నారు? అంటే వీళ్ళు ఎప్పుడైతే ప్రమాదం జరిగిన తర్వాత తను సహాయం చేసేందుకు నలుగురు వచ్చి ఎక్కించేటువంటి క్రమంలో తనకి ఇంజెక్షన్ చేసినట్టు, సిరంజీ చేసినట్లు నొప్పి కలిగింది. అయితే అది వైరసా హెచ్ఐవి ఇంజెక్షనా లేకపోతే మరో దాన్ని తెలియదు, కానీ దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని చెప్పి అనుమానం వచ్చి అసలు ఏ ఇంజెక్షన్ వేశారు, ఎందుకు వేశారు, ఏదన్నా ప్రాణాంతకమైనటువంటి విషయం ఏమన్నా ఇంజెస్ట్ చేశారా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఉందా అనేటువంటి కోణంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు మూడోపట్నం పోలీస్ స్టేషన్ లో 10వ తేదీ. అయితే వెంటనే వెళ్లి అక్కడ జరిగినటువంటి దీని మీద పోలీసులు పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా స్పష్టంగా ఎక్కడి నుంచి వైరస్ తీసుకొచ్చింది, ఎలా తీసుకొచ్చింది అనేటువంటి క్రమంలో వసుంధర స్థానికంగా పనిచేస్తున్నటువంటి హాస్పిటల్లో ఎవరైతే హెచ్ఐవి పేషెంట్ ఉన్నాడో ఆ పేషెంట్ సంబంధించినటువంటి శాంపిల్స్ కావాలి అని చెప్పి అక్కడ కొంతమందిని మభ్యపెట్టి తీసుకున్నట్లు ఒక సిరంజి ద్వారా తీసుకొచ్చి తన భర్తను, తన ప్రియుడిని తన పెళ్లి చేసుకోవడం పట్ల ఎట్లయినా సరే శ్రావణిని మట్టబెట్టేటువంటి ప్లాన్ వేసింది. అందులో భాగంగానే యాక్సిడెంట్ చేయించింది తనకు సంబంధించినటువంటి వ్యక్తులతో. అయితే వాళ్ళే ఇటువంటి ఘటనలో ప్రియుడు ఏదైనా తప్పు చేశాడు, ప్రియుడు మోసం చేశాడంటే ఫిర్యాదు చేస్తారు, లేదంటే కక్ష ఉంటే ప్రియుడిపై తీర్చుకుంటాడు. కానీ ప్రియుడి భార్యని స్కెచ్ వేసి తను పనిచేస్తున్న ఒక హాస్పిటల్ నుంచి హెచ్ఐవి శాంపిల్స్ తీసుకొచ్చి తనకి ఎక్కించడం ఏంటి? ఇక్కడ శ్రావణిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? అంటే తనకు దక్కనటువంటి ప్రియుడు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఆ కుటుంబాన్ని నాశనం చేయాలి అనేటువంటిది స్పష్టంగా వ్యూహాత్మకంగా చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే భార్యకి హెచ్ఐవి ఇంజెక్షన్ చేస్తే తప్పనిసరిగా వీరంతా ఆ కుటుంబానికి మొత్తం వ్యాపించేటువంటి, అంటే ఆ భర్తకు కూడా వ్యాపించేటువంటి, అది కుల్లి నశించి మనం చూసాం. హెచ్ఐవి పేషెంట్స్ ఎయిడ్స్ వచ్చిన తర్వాత కాలక్రమేణా జరిగేటువంటి సంవత్సరం ఏడాదిలోనూ లేకపోతే 2 ఏళ్లలోనూ సరైనటువంటి వైద్యం అందకపోతే మాత్రం నశించి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది.
ఉంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ని క్రియేషన్ చేసి తన మీద అంటే నన్ను వదిలేసి తను కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రియుడు తనను కాదని ఇంకో మహిళను ఎలా పెళ్లి చేసుకుంటో తన ఆమె అందం పైన కానీ లేకపోతే ఆమెకు ఉన్నటువంటి వ్యాధి వ్యాపింపచేస్తే పూర్తిగా వారంతా కూడా వారంతా ఈ ఇద్దరికి కూడా అడ్డు లేకుండా పోతుందనేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే అయితే తన యొక్క చేసినటువంటి స్కెచ్ ఎవరికి తెలియదులే అనుకున్నారు. కానీ వ్యూహాత్మకంగా ఆల్రెడీ వాళ్ళ డాక్టర్స్ కాబట్టి దానికి సంబంధించి సూది వేసిన వెంటనే ఏం చేశారనేటువంటి అనుమానం వచ్చింది. వైరస్సా లేకపోతే ఇంకేదైనా విషయానికి సంబంధించినటువంటి ఎక్కించారనేటువంటి అనుమానం వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నిజాలు నిగ్గు తెలిచారు పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి మూడోపట్నం పోలీసులు. అయితే దీనికి ఈ యొక్క సీన్ అంతా చూస్తా ఉంటే మాత్రం రాజు వెడ్స్ రాంబాయిలో తన తండ్రికి తన ప్రియుడిని చేసుకోవడం, తన కూతురు ప్రియుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి సమయంలో తన కాంపౌండర్ గా పనిచేస్తున్నటువంటి సమయంలో హెచ్ఐవి వైరస్ తీసుకొచ్చి తన ఇంట్లో నమ్మబలికి అంటే తను పెళ్లి చేస్తాననేసి నమ్మబలికి ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆరోగ్యం బాగాలేదని చెప్పి వైరస్ ఇంజెక్ట్ చేసినటువంటి ప్రభావము స్పష్టంగా ఈ సినిమా ప్రభావం అయితే తన పైన ఈ ప్రియురాలు వసుంధర పైన డాక్టరే బేసిక్ గా డాక్టర్ అనేటువంటి వృత్తి చాలా పవిత్రమైంది. చాలా మంది కూడా పేదవారు లేకపోతే అనారోగ్య బారిన పడిన వాళ్ళు దేవుడిలా భావిస్తూ ఉంటారు. అటువంటి ఒక వృత్తిలో ఉన్నటువంటి ఈ అమ్మాయి వసుంధర అనే అమ్మాయి ఏదో ప్రియుడని లవ్ అని ప్రియుడు దక్కలేదని ఇంకొక అమ్మాయిని ఈ రకంగా హెచ్ఐవి ఎక్కించి తన జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు సో సదరు అమ్మాయికి ఇంకా సహకరించినటువంటి ఆ మిత్రులు చూడాలి. మరో 3 అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి ఆ మిగిలిన వారు సహకరించిన వాళ్ళు ఏంటి ఇంత దుర్మార్గానికి సహకరించారా? వాళ్ళు విచారిస్తున్నారా పోలీసులు? వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు. స్థానికంగా కోర్టు ముందుగా హాజరుపరచడం జరిగింది. పూర్తి స్థాయిలో వీళ్ళ విచారణ జరిగిన తర్వాత అంటే 9వ తేదీ ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్. అయితే అనుమానం వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన దీనిపైనే పోలీసులు గత 10-15 రోజులు పూర్తి స్థాయి దర్యాప్తు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్, మరోవైపు ఈ కాల్ డేటా ఆధారంగాను, మరోవైపు లొకేషన్ ఆధారంగా వీళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి దానిపైన పూర్తి స్థాయి తమదైన శైలిలో దర్యాప్తు చేసిన తర్వాతే ఈ నిజం బయటపడింది. ఎందుకంటే హెచ్ఐవి ఇంజెక్షన్ ఎక్కించాను, హెచ్ఐవి వైరస్ ఉన్నటువంటి ఇంజెక్షన్ చేశానని చెప్పి వసుంధర ఒప్పుకున్నటువంటి నేపథ్యంలోనే వారిని పోలీసులకు అప్పచెప్పారు. అయితే ఒక నైతిక విలువలు పాటించాల్సినటువంటి వ్యక్తి లేకపోతే డాక్టర్ను దేవుళ్ళుగా భావిస్తారు. ఎందుకంటే మనిషిని బతికించేటువంటి వైద్యం అందించేటువంటి డాక్టర్ని దేవుళ్ళగా భావించేటువంటి సమాజము ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత భవిష్యత్తులో కూడా ఏం కొంతమంది కక్షపూరితంగా ఉన్నటువంటి ఎవరైనా కక్షలు పెంచుకొని పోతే మాత్రం ఇలాంటి ఇంజెక్షన్ చేస్తారనేటువంటి భయాందోళన గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కర్నూలు జిల్లాలో ఉంది. ఈ సంఘటనతో ఇలాంటి సంఘటనలు మరింత పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తంగా ఇక్కడ తన మాజీ ప్రియుడు అంటే వారిద్దరికి బ్రేకప్ కూడా అయిపోయిందంట. కరుణ్ కుమార్ అండ్ వసుంధర ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాల కారణంగా బ్రేకప్ అయిపోయింది. ఇటు కరుణ్ కుమార్ వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇటు వసుంధర తనకి దక్కని వాడిని ఎవరికి కూడా దక్కకూడదని చెప్పి కరుణ్ కుమార్ పెళ్లి చేసుకున్నటువంటి ఆ అమ్మాయిని వెంట పడింది. ఆ అమ్మాయి ఉదయాన్నే విధులు నిర్వర్తించుకొని ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో తను వెళ్తున్నటువంటి స్కూటీని వేరే ఒక వాహనంతో ఢీ కొట్టించి తనలో సహాయం చేస్తున్నట్టుగా క్రియేట్ చేసి స్కెచ్ వేసి ప్లాన్ వేసి తనని ఆటోలో కూర్చోబెట్టి తనకి ఇంజెక్షన్ వేసింది. సో ఆ ఇంజెక్షన్లో హెచ్ఐవి శాంపిల్స్ కూడా ఉన్నాయంటే హెచ్ఐవిని తన బాడీలోకి ఇంజెక్ట్ చేసింది. వెంటనే ఈ అమ్మాయి శ్రావణ్ ఎవరైతే భార్య ఉన్నారో వెళ్ళి కరుణ్ కుమార్కి చెప్పిన తర్వాత కరుణ్ కుమార్కి అనుమానం వచ్చి చెక్ చేసి దాంట్లో హెచ్ఐవి శాంపిల్స్ ఉన్నట్టు గమనించారంట. దీంతో పోలీసులు కంప్లైంట్ చేశారు. ప్రస్తుతానికి ఇటు వసుంధరతో పాటుగా తనకు సహకరించినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఇది సినిమా మాదిరిగా ఉంది, కానీ ఒక పవిత్రమైనటువంటి వృత్తిలో డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఆ సదరు అమ్మాయి ఇప్పుడే ఇలా చేసింది. తన వ్యక్తిగత కక్షలకు ఈ డాక్టర్ వృత్తిని, ఈ హెచ్ఐవి శాంపిల్స్, రకరకాల తన విద్యను వాడుకుందనంటే రానున్న రోజులు డెఫినెట్గా ఒక సమాజానికి చెడు చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సో ప్రస్తుతానికి పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళు డాక్టర్ లైసెన్స్ని వాళ్ళు చదువుకున్న చదువైనా కూడా వాటిని రద్దు చేయాలని చెప్పే రకంగా డిమాండ్స్ వినబడుతున్నాయి. సో ఈ రకంగా నిర్వాహకం చేపట్టడం వల్ల మీ అభిప్రాయం ఏంటి? ఆ సదరు అమ్మాయిని వసుంధరని ఎలా శిక్షించాలి? కామెంట్ చేయండి. 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖున మనకు ఈ కేసీ కెనాల్ దగ్గర గ్రీన్ పార్క్ రూట్ లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దీంట్లో హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంది. ఆమె స్కూటీ మీద వెళ్తుంది. ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం 2:30 టైంలో ఆమె ఇక్కడ వచ్చి ఒక మోటార్ సైకిల్ ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది.
కొంచెం కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా చెస్ట్ దగ్గర రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు మహిళలు రావడం, ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాను, మేము హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక నెక్ దగ్గర ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త డాక్టర్ కరుణ్ కుమార్ గారు, ఈయన విశ్వభారతిలో పనిచేస్తారు, ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విధంగా వాళ్ళు ఇంటెన్షనల్ గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము, ఆమె కింద పడ్డము, తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ లో ఏ విధమైనది ఉంది, పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్ గా 3టౌన్ PS లో 6/2026 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇమ్మీడియట్ గా సిఐ గారు, SIs బాలనరసింహులు, ఆశాలత వీళ్ళందరూ కూడా టీంతో పాటు ఇన్వెస్టిగేషన్ కొంచెం డీప్ గా దర్యాప్తు చేస్తా మొదలు పెట్టిపోతే మనది ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే, ఈ డాక్టర్ కరుణ్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్ గా ఉన్న ఈమె బీచుపల్లి బోయే వసుంధర, ఆమె ఆదోనికి సంబంధించిన ఉమను, ఆమెతో కొంచెం అసోసియేటెడ్ గా ఫ్రెండ్షిప్ ఉండడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము, తర్వాత ఇతను తర్వాత పరిణామాల్లో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ దాంతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. బట్ ఆమె వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఇతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది. తర్వాత ఇంకా ఆమెను తన దగ్గర నుంచి దూరం చేయాలా, ఆమె పట్ల ఉన్న జలసితో ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్ తో ఆమెకు ఇంజెక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజెక్షన్ చేస్తూ అందులో HIV వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఉంది కదా, అలాంటి వైరస్ ను ఆమె హాస్పిటల్లో GGH లో తనకు ఉన్న పరిచయాల ద్వారా ఆ వైరస్ ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోనో ఇంకా ఉద్దేశంతో దాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమీడియట్ గా ఇంజెక్ట్ చేయడము. దానికోసం తన మిగతా తన ఫ్రెండ్ అయిన జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంత్ అండ్ తర్వాత శృతి, వీళ్ళను వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి సహకారంతో ఈమె ఆ విధంగా ఇంజెక్ట్ చేయడము. తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమె కేసు రిజిస్టర్ అయినాక వీళ్ళు పారిపోవడం జరిగింది. మనం ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ముందుకు బయటకు వచ్చాక ఇమీడియట్ గా వర్కౌట్ చేసి ఫైనల్ గా వాళ్ళ నలుగురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది సాయంత్రము. సో వాళ్ళను ఇమీడియట్ గా మన గవర్నమెంట్ హాస్పిటల్కి మళ్ళీ ట్రీట్మెంట్ పంపించేసి మెడికల్ చెకప్స్ అయిపోయినా కూడా రిమాండ్ పంపిస్తాము. తర్వాత దీంట్లో కరెక్ట్